అందుకే మనసు దేని మీద ఆధారపడి కదులుతుంది అంటే ఊపిరి మీద ఆధారపడి కదులుతుంది. అందుకే పూజ చేసేటప్పుడు ఈశ్వరుడి పాదాల దగ్గర అది నిలబడాలి కాబట్టి ప్రాణాయామం చేస్తారు, ఊపిరిని బాగా నియంత్రిస్తారు. నియంత్రిస్తే ఆ కదలికలు క్రమబద్ధమైతే ఈశ్వరుడి మీద ఆగుతుంది, అది లేకపోతే ఆగదు. అప్పుడు భక్తి లేకపోతే ఉపచారం అందదు ఈశ్వరుడికి. ఇప్పుడు ఆఖరి ఊపిరిలో ఆఖరిసారి కదులుతుంది మనస్సు. చిట్ట చివరి ఊపిరి ఏదో ఉంటుంది, శరీరం పూర్తయిపోయే రోజు. అబ్దుల్ కలాం గారి మాటల్లో చెప్పాలి అంటే ది లాస్ట్ డే ఆఫ్ ద ఫైనల్ జడ్జిమెంట్ అన్నారు ఆయన. ఆఖరి ఊపిరి ఉంటుంది, అదే ఫైనల్ జడ్జిమెంట్. ఆఖరి ఊపిరిలో ఒక్కసారి ఆఖరణ కదులుతుంది. కదిలినప్పుడు అది ఏం చేస్తుందంటే తనకి అత్యంత ప్రీతిపాత్రమైన వస్తువు ఏదో దాన్ని స్మరిస్తూ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేటప్పుడు ఇంద్రియ శక్తుల్ని